अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో మటన్ ఘీ రోస్ట్ రెసిపీ చేస్తున్నాం. యాక్చువల్గా మటన్ రోస్ట్లో కొంచెం ఘీ యాడ్ చేసి ఇంకొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దీన్ని మరింత టేస్టీగా ఈరోజు నవాబ్స్ కిచెన్లో చేయబోతున్నాం. ముందుగా మనం రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పదండి. మటన్ ఘీ రోస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే లగన్ని మనం పొయ్యి మీద పెట్టాక కొంచెం మంచి నూనె యాడ్ చేసిన తర్వాత మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, దీంట్లోకి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేద్దాం. దీంట్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పుతో పాటు చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం నీళ్ళు యాడ్ చేసి ఒక అరగంట 40 నిమిషాల పాటు బాగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకుందాం. ముందుగా అయితే దీంట్లో మనం వాటర్ యాడ్ చేద్దాం. ఒకవైపు మటన్ చక్కగా బాయిల్ అవుతుంది, అదే సమయంలో మరోవైపు మనం దానికి ఘీ రోస్ట్కి కావాల్సిన ఏదైతే గ్రేవీ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా దీంట్లో మనం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. ఇదే నెయ్యిలోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఎప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి యాడ్ చేసామో ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేయించాలి. ఎప్పుడైతే ఆ రా స్మెల్ అంతా పోతుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ది అప్పటి వరకు దీంట్లో కలుపుతూ వేయించుకుందాం. దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఆర్ సాల్ట్.
ఏదైతే ఉప్పు కారం పసుపు మనం దీంట్లో యాడ్ చేసామో చక్కగా వేగేంత వరకు కలుపుకొని దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్, ఏదైతే పచ్చి కొబ్బరి పేస్ట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. కోకోనట్ పేస్ట్, ఏదైతే మటన్ని బాయిల్ చేసినప్పుడు ఏదైతే స్టాక్ ప్రిపేర్ అయిందో అదే స్టాక్ని మనం ఈ ఆనియన్ పేస్ట్లో యాడ్ చేసాం. దీంట్లోనే మనం చక్కగా ఉడికిన మాంసాన్ని ఆ బౌల్ నుండి తీసి దీంట్లోకి యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. మటన్ ఘీ రోస్ట్ మసాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. దీంట్లోనే మనం గరం మసాలా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేద్దాం. దీంతోపాటు మనం తలకాయ కూర, పాయ, ఇంకా చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసాం. బగారా రైస్తో పాటు పిల్లల కడుపు నిండా పెడదాం. పదండి.
లైన్లో కూర్చోండి రేస్. మటన్ రోస్ట్. యాక్చువల్గా మటన్ రోస్టే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేస్తే దాన్ని ఇంక చెప్పలేం. అంతే రుచిగా అంతే గ్రేవీతోటి ప్రిపేర్ అయిన ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ, ఘీ రోస్ట్ మటన్ గ్రేవీ కర్రీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఒకవేళ కుదిరితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. వీడియో చూస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా మాతో షేర్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ వేసుకొని మీ బంధువులకి స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరే కనుక ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయాలని అనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. నేనే మీతో డైరెక్ట్లీ మాట్లాడతాను. అందరం కలిసి మంచి పనికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.